ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, ప్రెస్ బెల్ ఐకాన్ మరియు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పూర్వం ఒక నగరంలో ధనవంతులైన అన్నదమ్ములు ఉండేవాళ్లు. కలిసే ఉండేవాళ్లు. అన్న గొప్ప ధర్మాత్ముడుగా పేరు పొందాడు. దాన ధర్మాలు చేస్తూ గుళ్ళు, గోపురాలు తిరుగుతూ గొప్ప భక్తుడిగా పేరు పొందాడు. అతని చుట్టూ ఎప్పుడూ సన్యాసులు, సాధువులు గుంపుగా ఉండేవాళ్లు. అతడిని పొగుడుతుండేవాళ్లు. అతనికి స్వర్గంలో స్థానం ఖాయం అని నమ్మకంగా చెప్పేవాళ్లు. అతను పురాణగాథలు వింటూ పరవశించేవాడు. రంతిదేవుడు, శిబిచక్రవర్తి, కర్ణుడు మొదలైన వాళ్ల దానగుణం వింటూ తాను అంతట వాడనుకునేవాడు. అతనికి రామనామమంటే ఎంతో ప్రాణం. నిత్యం రామనామ స్మరణలో లీనమై ఉండేవాడు. కాని అతని తమ్ముడు దీనికి పూర్తిగా వ్యతిరేకం. అతనికి భక్తిగిక్తి ఉండేది కాదు. అతను ఆనందంగా, హాయిగా తిరుగుతూ ఉండేవాడు. విందులు, విలాసాలలో మునిగి తేలుతూ ఉండేవాడు. అన్నగారు ఏర్పాటు చేసే భక్తి సమావేశాల వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాడు. అన్నకు ఎప్పుడూ తమ్ముడు గురించి దిగులు, తన తమ్ముడు చెడిపోతున్నాడని. కాని తమ్ముడు ఇవేవీ పట్టించుకోకుండా హాయిగా ఉండేవాడు. భగవన్నామ స్మరణ లేకుండా జీవితానికి ఎలా ముక్తి వస్తుందని అన్న బాధ. జీవిస్తే చాలు, తక్కినవన్నీ అర్థం లేనివని తమ్ముడి ఉద్దేశం. అన్న డబ్బు సంపాదించడానికి జనాన్ని పీడించేవాడు. సన్యాసులు అతన్ని పీడించేవాళ్లు. దానం చేయందే పుణ్యం రాదు. దానం చేయాలంటే ధనం కావాలి. ధనం కావాలంటే జనాల్ని పీడించక తప్పదు. ఎందుకంటే ఎవర్నీ బాధ పెట్టకుండా డబ్బు సంపాదించలేం. కాబట్టి దానం చేసేవాళ్లు, తీసుకునేవాళ్లు ఒకే రకం. తమ్ముడు ఉల్లాసంగా సంపాదించడం, దానం చేయడం వీటికి దూరంగా గడిపేవాడు. అన్నకు తమ్ముడి గురించి దిగులు పట్టుకుంది. అతనికి దైవ భీతి ఉండేలా చేయాలని కంకణం కట్టుకున్నాడు. అతని చేత రామరామ స్మరణ చేయిస్తే తన జన్మ ధన్యమవుతుందని భావించాడు. అప్పుడు ఆ నగరానికి ఒక మహాత్ముడు వచ్చాడని, ఆయన గొప్ప శక్తి సామర్థ్యాలున్నవాడని విన్నాడు. వెంటనే వెళ్లి ఆ గురువుకు నమస్కరించి తన సమస్య చెప్పాడు. ఆ గురువు పూర్వాశ్రమంలో బలమైన వస్తాదుగా ఉండడం కన్నా సన్యాసిగా ఉండడం లాభసాటి వ్యాపారం అనిపించడం వల్ల సన్యాసిగా మారాడు. అన్న చెప్పినవన్నీ విని గురువు, నీకెందుకు మీ తమ్ముడి నోటి వెంట రామనామం చెప్పించాలి అంతే కదా అన్నాడు. అన్నా, స్వామి, మీరా పని చేసి పుణ్యం కట్టుకోండి, మీకు జన్మాంతం రుణపడి ఉంటాను అన్నాడు. గురువు ఆ ధనవంతుని ఇంటికి అతిథిగా వచ్చాడు. ఎప్పట్లాగే సాధువులు చుట్టూ చేరారు. సత్కాలాక్షేపంతో వారం రోజులు గడిచాయి. తమ్ముడు గమనించాడు. కాని దూరం నుంచి చూస్తూ వెళుతూ ఉండేవాడు. ఒకరోజు గురువు తమ్ముణ్ణి పిలిచాడు. తమ్ముడు వచ్చాడు. గురువు కూచోమని చెప్పి హితబోధ చేశాడు. తమ్ముడు పట్టించుకోలేదు. లేచి వెళ్లబోతే గురువు అతన్ని 2 చేతులతో ఓడిసిపట్టి కిందకి తోసి పైన కూచుని మర్యాదగా రామరామ అంటావా లేదా అన్నాడు. ధైర్యం ఉన్న తమ్ముడు, మీరు నా పీక నొక్కినా నేను రామరామ అనను అన్నాడు. గురువు వదిలేశాడు. తమ్ముడు దుమ్ము దులుపుకుని లేచి వెళ్లిపోయాడు. గురువు అన్నవేపు తిరిగి, చూశారా, ఒక్కసారి కాదు, మీ తమ్ముడి చేత 2 సార్లు రామరామ అనిపించాను అన్నాడు. గురువు సామర్థ్యానికి సంతోషించిన అన్న గురువును